ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఒక డిఫరెంట్ కంటెంట్తో మూవీ రాబోతుందండి. సో ఇప్పుడు మన ముందు ఉన్నారు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ గారు క్రాంతి గారు. హలో అండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఇది మీ ఫస్ట్ ఫిలిమా? ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం యాజ్ ఎ డైరెక్టర్. యాజ్ ఎ డైరెక్టర్. ఫస్ట్ స్టోరీ మీరే రాసారా? కంప్లీట్లీ రైటింగ్ నేనే. స్టోరీ డైలాగ్స్ కంప్లీట్లీ. ఇది ఫస్ట్ స్టోరీ ఏనా మీది? యాజ్ ఎ డైరెక్టర్ ఇది నాదే. సో నేను దీనికి ముందు ఇండస్ట్రీలో ఒక 5 years అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. 5 years అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసి దాన్ని ఇప్పుడు డెబ్యూ కింద ఈ మూవీ చేస్తాను ఫస్ట్. ఓకే. అంటే ఎప్పుడు స్టోరీ స్టార్ట్ చేయడం, రాయడం? ఇది స్టోరీ రాసింది 2020 లాక్డౌన్ లో రాశాను. 2020 లాక్డౌన్ లో? ఫస్ట్ లాక్డౌన్ లో రాశాను. ఎన్ని డేస్ పట్టింటుంది? డేసా, ఇయర్సా, మంత్సా? లేదు, జస్ట్ ఇది 1 week అంతే. 1 week పట్టింది. 1 week. సో నాకు ఆల్రెడీ రైటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఏమవుతుంది, బేసిక్ ఇండస్ట్రీలో దట్టు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు టైం లైన్, డెడ్ లైన్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో దానివల్ల ఆ ఎక్స్పీరియన్స్ వల్ల రైటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద ఎక్కువ టైం లైన్ ఎక్కువ అవసరం. ఓకే. స్టోరీ రాయడానికి 1 week బట్టి తీయడానికి ఎందుకు ఇంత లాంగ్ టైం పట్టింది మరి? లేదు, షూట్ డేస్ కూడా ఓన్లీ 10 days పట్టింది. 10 working days లో తీసాం షూట్ కంప్లీట్లీ. 10 days అంటే రిలీజింగ్ ఇప్పుడు ముందుగటికి తీసుకొచ్చారు కదా, ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమా లేదంటే ఇంకేమన్నా అని? అట్లాని కాదు, ఏమవుతుందంటే పోస్ట్ ప్రొడక్షన్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో బేసిక్లీ ఇది కొత్త కంటెంట్. ఇది దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం తీసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ కి. సో దానివల్ల దీంట్లో మనకు మల్టిపుల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు CG షార్ట్స్ చాలా ఉన్నాయి. సో ఆ CG షార్ట్స్ అన్ని మనకు అనుకున్నట్టు రావాలంటే కొంచెం దానికి సపరేట్ స్పేస్ ఇవ్వాలి టైం దానికి. సో దానివల్ల కొంచెం టైం పట్టింది. ఓకే. అట్ ద సేమ్ టైం నాది నేనే ఓన్ ప్రొడక్షన్ కాబట్టి సో దానికి కొంచెం టైం తీసుకుని చేయాల్సి వచ్చింది. సో దట్స్ వై స్టోరీ మెల్లిగా రాసుకొని ఆ సూటబుల్ క్యారెక్టర్స్ ఎవరెవరో సెర్చ్ చేసుకొని, అసలు దానిలో కూడా చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు కదా మీరు, క్యారెక్టర్స్ వీళ్ళని తీసుకుందామా వాళ్ళని తీసుకుందామా అని. దానిలో ఫేస్ చేసినది ఏమైనా ఉందా మరి? ఈవెన్ అంటే ఆడిషన్ కైండ్ ఆఫ్ లో అంత పెద్దగా ఎక్కువ ఏం చేయలేదు. అంటే మీకు పరిచయం ఉన్న వాళ్ళనే తీసుకున్నారా? త్రూ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తీసుకున్నాం. ఓకే. అంటే బేసిక్ ఏంటంటే ఇందులో ఇప్పుడు మూవీ అనేది ఏంటంటే మనకి టైటిల్ వచ్చి మనసవాచ కర్మణ. సో దీనికి ఏంటంటే క్యారెక్టర్స్ ఏవైతే అంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉన్న ఆర్టిస్ట్ ని తీసుకోకూడదు. సో ప్రతి క్యారెక్టర్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకోవాలి. అంటే రెగ్యులర్ ప్రతి సినిమాలో తీసుకుంటుంది. బట్ మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ అవన్నీ సాంగ్ కూడా రిలీజ్ చేసి చూసారు కాబట్టి, మోస్ట్ చూసారు కాబట్టి, సో ఇందులో మనకున్న మేజర్ క్యారెక్టర్స్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఉమెన్ సెంట్రిక్ నడుస్తుంది మూవీ అనేది. దట్టు ఏంటంటే ఇది సన్ అండ్ ఎర్త్ లవ్ స్టోరీ. ఓకే. మళ్ళీ పోస్టర్ మీద ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ అని ఎందుకు పెట్టారు అసలు? రైట్. అంటే స్టోరీ గురించి ఆ స్టోరీ లైన్ ఒకసారి చెప్పుకుంటే, బేసిక్ ఈ స్టోరీ లైన్ ఏంటంటే మీరు చూసే పోస్టర్ లో కూడా రాశాను, వరల్డ్స్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ సన్ అండ్ ఎర్త్ లవ్ స్టోరీ అని. అవును, రైట్. సో ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ అని కూడా రాశాను. బేసిక్ ఏంటంటే అది ఫిక్షన్. ఫిక్షన్, బట్ ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ అని ఎందుకు రాశారు అది? రైట్. సో ఇప్పుడు దానికి ముందు క్వశ్చన్, వరల్డ్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ సన్ అండ్ ఎర్త్ లవ్ స్టోరీ ఏదో రాశాను. దానికి డీటెయిల్స్ ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు ఇది నా డెబ్యూ యాజ్ అ డైరెక్టర్ గా చేయాలనుకున్నప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులర్ కంటెంట్ నేను రాయగలను యాజ్ అ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో కొత్త క్యారెక్టర్ తో ఏదైనా చేయాలి అనే థాట్ తో నేను స్టడీ చేస్తున్నప్పుడు బేసిక్ ఏంటంటే మన లాక్డౌన్ లో చాలా అందరికి ఫ్రీ టైం వచ్చింది. సో చాలా మంది కొత్త కంటెంట్ అంతా బయటకు వస్తుంది. అంత లాక్డౌన్ బిఫోర్ కంటెంట్ వేరు, ఆఫ్టర్ లాక్డౌన్ కంటెంట్ వేరు. సో కంటెంట్ ఇప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వస్తున్నాయి. ఓకే, ఎనీ OTT సో రకరకాల రెగ్యులర్ అయిపోయింది మేకింగ్. సో నాకు కొత్త కంటెంట్ వెళ్ళాలనుకున్నప్పుడు కొత్త క్యారెక్టర్ తో డిజైన్ చేయాలి. నేను దీనికి పెట్టుకున్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే రైటింగ్ లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పుడు వరకు వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ వచ్చి ఉండకూడదు. ప్రపంచ సినిమా చరిత్రలోని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీద ఎవరు సినిమా చేసి ఉండకూడదు. అలాంటి ఒక సినిమా చేద్దామని నేను ఒక ఐడియాలజీతో ఉన్నప్పుడు, సో నాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే బేసిక్ గా ఇప్పుడు లవ్ స్టోరీ అనేది అమ్మాయి అబ్బాయి మధ్య జరుగుతుంది, రైట్. సో హీరో అండ్ హీరోయిన్ అంటాం. సో ఇది చూస్తే ఎర్త్ అండ్ సన్ కి లవ్ స్టోరీకి ఎలా చెప్పానంటే, బేసిక్ చూసుకుంటే మనకి యూనివర్స్ లో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటది, 365 రోజులు తిరుగుతూ ఉంటది. సూర్యుడికి మనం మేల్ క్యారెక్టర్ ఇచ్చేసాం ఆల్రెడీ, సూర్య భగవానుడు అని చెప్పి. ఓకే, మేల్ క్యారెక్టర్ ఇచ్చాం. ఎర్త్ కి మనం ఫీమేల్ క్యారెక్టర్ ఇచ్చేసి మనం ఆల్రెడీ మనం అలా చూస్తున్నాం వాళ్ళని గొప్పగా. సో వీటినే క్యారెక్టర్లు ఎందుకు చేయకూడదు? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కదా, 360 రోజులు తిరుగుతూ ఉంది. దీని ఒక వన్ సైడ్ లవ్ స్టోరీగా చూపిస్తే ఎలా ఉంటది అనే థాట్ తో కథ అక్కడి నుంచి పుట్టింది అనమాట నాకు. అసలు ఎర్త్ అండ్ మూన్ స్టోరీ ఎందుకు తీసుకోవాలనుకున్నారు మీరు?
ఇది నా ఫస్ట్ డైరెక్టర్ గా డెబ్యూ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఏదైనా చేసినా కానీ క్యారెక్టర్ కొంచెం న్యూ క్యారెక్టర్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు Okay. యంగ్ జనరేషన్ అంతా కూడా ఒక కొత్త క్యారెక్టర్స్ తో సినిమాలని చేస్తున్నారు రెగ్యులర్ గా. ఓకే, సో ఇప్పుడు లాక్డౌన్ బిఫోర్ వేరు, లాక్డౌన్ తర్వాత వేరు. సో కంటెంట్ లో వచ్చిన విధానం కూడా మారిపోయింది కంప్లీట్లీ. సో నేను డైరెక్ట్ చేసేటప్పుడు ఇప్పటి వరకు ఎవరు చేయని క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్ తో చేయాలని చెప్పి నేను ఒకటి ఆల్రెడీ ఒక పెట్టుకున్నా. ఓకే. సో దాని ప్రకారం చూస్తే లవ్ స్టోరీస్ అనేవి బేసిక్ గా మెన్ అండ్ ఉమెన్ మధ్య ఆల్రెడీ వచ్చినాయి. అది రకరకాలు రొటీన్ వచ్చినాయి. ప్రతి ఒక్క మూవీలో. ఇప్పుడు క్యారెక్టర్స్ తీసుకున్నా మా అయితే ఎక్కడి నుంచి తీసుకోవాలి, మహాభారతం తీసుకోవాలి, ఓకే, మన మైథాలజీ పురాణాల నుంచి తీసుకోవాలి, లేదా రియల్ క్యారెక్టర్లు చెప్పాలి. ఇవి ఆల్రెడీ వచ్చేసింది, నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సో ఇప్పుడు వరకు ఎవరు చెప్పని క్యారెక్టర్ తో కథ చెప్పాలనుకున్నప్పుడు Okay. నేను అలా సెట్ చేస్తున్నప్పుడు నాకు ఈ థాట్ పుట్టింది అనమాట, సన్ అండ్ ఎర్త్ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటది అని చెప్పి. సో దీనికి రీజన్ ఏంటంటే బేసిక్ గా యూనివర్స్ లో సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటది, అవును. 360 రోజులు తిరుగుతూ ఉంటది. ఓకే, సో దీన్ని ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ లాగా రాస్తే ఎలా ఉంటుందో ఒక ఫస్ట్ అక్కడి నుంచి థాట్ అక్కడి నుంచి పుట్టింది. ఓకే. బేసిక్ సీడ్ అనేది అక్కడి నుంచి జనరేట్ అయింది. సో దాని నుంచి ఆలోచించిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎర్త్ అనేది సన్ తన ఒక బాయ్ ఫ్రెండ్ గా అనుకుంటే ఓకే ఎలా ఉంటదని స్టోరీ రాయడం మొదలెట్టినప్పుడు మనం ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం హ్యూమన్ బిఫోర్ మనకన్నా ముందు వచ్చినాయి, మన తర్వాత కూడా ఇవి ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ఎర్త్ అండ్ సన్ ఏవైతే ఉన్నాయో, సో దీనికి మనం క్యారెక్టర్ రాస్తే ఏది పడితే రాయకూడదు. నా ఓన్ గా నేను ఇష్టం వచ్చినట్టు ఊహించినట్టు రాస్తే కుదరదు. సో దీన్ని కథ ఎలా చెప్దామంటే ఆల్రెడీ మన నేచర్ లో ఉన్న సీన్స్ తోనే చెప్దాం. కొత్తగా ప్రజెంటేషన్ కొత్తగా ఉండాలి, బట్ కథ ఏదైతే ఉందో అది కొత్తగా చెప్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నాకు మీరు సినిమా చూడండి, కంప్లీట్ సినిమా చూసిన తర్వాత ఏవైతే ఉన్నాయో నేచర్ లో ఏవైతే ఉన్నాయో, ట్రీజర్ లో చూసాము, ట్రీజరే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మూవీ కంపల్సరీ చూస్తాం అందరము. సో మీకు ఏవైతే నేచర్ లో ఏవైతే జరుగుతుందో, ప్రకృతిలో ఏదైతే జరుగుతుందో అవే మీకు సీన్స్ కింద వస్తుంటాయి. ఓకే. ఓకే, మీరు ట్రైలర్ చూసినా గానీ ఓకే కొన్ని మీకు అర్థమైపోతాయి ఏంటివి, కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది కాబట్టి. సో మీకు అర్థమవుతుంది తర్వాత కంప్లీట్ కంటెంట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది స్టోరీ ఏంటి, సన్కి ఎర్త్కి లవ్ స్టోరీ ఎలా చెప్పొచ్చు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పొచ్చు అసలు చెప్పొచ్చు అని చెప్పి. సో అది కన్విన్సిబుల్ గా చెప్పాలి. ఏది పడితే నాకు ఇష్టం వచ్చినట్టు రైటర్ కదా అని చెప్పి పెన్ ఇష్టం వచ్చినట్టు రాస్తే కుదరదు కదా. అవును. సో అది అందరికి అప్లికబుల్ గా ఉండాలి. సో మీరు చూస్తే అర్థమవుతుంది, ఓకే మన కళ్ళ ముందు నేచర్ చూపించే దాన్ని నేను ఈ సీన్ లాగా చెప్పాడా వీడు అని మీకు అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, సో నేను అది తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే కథ చెప్పేటప్పుడు యూనివర్సల్ కథ చెప్పాలనుకున్నా. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఒక పర్టికులర్ ల్యాండ్ కన్నట్టు కాకుండా, సో అలా చెప్పాలనుకున్నప్పుడు బేసిక్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మనం తెలుగు రిలీజ్ చేస్తున్నాం. ఈ తెలుగు ఈ భాషకి ఆ భాషకి అని కాకుండా ఈ ల్యాండ్ ఈ కంట్రీ ఆ కంట్రీ కానీ సంబంధం లేకుండా అందరికి అప్లికబుల్ స్టోరీ ఇది. ఎందుకంటే అందరికి అదే ఎర్త్ ఉంటాయి, అందరికి అదే సన్ ఉంటుంది, పంచభూతాలు అందరికి అవే ఉంటాయి కాబట్టి ఇది లాంగ్వేజ్ బ్యారియర్ లేని సినిమా. సో నాకు ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ఈస్ నాట్ ఏ ఫిక్షన్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది అందరికి అప్లికబుల్ కంటెంట్ కాబట్టి. సో అందుకే నేను ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ కాదు. ఫిక్షన్ అనేది ఎప్పుడు అంటాం అంటే బేసిక్ గా లేని దాన్ని ఊహించి చెప్పినట్టు ఫిక్షన్ అంటాం. బట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, చూపించేస్తున్నారు మూవీలోనే అనేది మన కళ్ళ కనిపిస్తుంది, సన్న మనకి ఎర్త్ కంటి ముందు కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది, ఎయిర్ కనిపిస్తుంది, ప్రతి ఎయిర్ వినిపిస్తుంది. ఓకే, సో ఎనీథింగ్ మీకు ఏ క్యారెక్టర్ చూసినా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను దాని గురించి రాస్తున్నప్పుడు అది ఫిక్షన్ అవుతుంది. సో ఫిక్షన్ నేను కథ ఊహించి రాస్తే అది ఫిక్షన్ అవుతుంది కదా, నేను ఉన్నదానే చెప్తున్నాను. సో అలాంటప్పుడు అది ఫిక్షన్ అవుతుంది కాదు మరి. ఓకే, కంప్లీట్లీ మీకు 1 వీక్ స్టోరీ రాయడం పట్టింది. 10 days లో షూట్ మొత్తం కంప్లీట్ అయింది. 10 days లో షూట్ కంప్లీట్ అయింది. 10 working days. ఆర్టిస్టులు ఎవరైనా చేయకుండా ఈ క్యారెక్టర్ చేయను అది చేయను అని ఎవరైనా అన్నారా మీతో? మీరు తీసుకున్న దాంట్లో? లేదు, యాక్చువల్లీ అంటే అందరూ క్యారెక్టర్స్ చూపించగానే అందరూ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త క్యారెక్టర్, అందులో కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్. ఓకే, మీరు చూస్తారు ఈ సీన్ లో ఆ కాస్ట్యూమ్ ఎందుకు పడింది అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ కలర్ ఎందుకు తీసుకోవాల్సింది ఆ సీన్ కి. సో ఈవెన్ మీరు పోస్టర్స్ చూసినా గానీ కొత్తగా ఉంటాయి పోస్టర్స్. సో నేను ఏదైతే ఉందో కంప్లీట్లీ నేను ముందే అవుట్లైన్ డిసైడ్ చేసి పెట్టా. సో ఒక ఆర్టిస్ట్ కి నేను స్టోరీ నరేట్ చేసే ముందు విజువల్ ఎలా వస్తుంది, పోస్టర్స్ ఎలా అనుకుంటున్నాను, ప్రతిదీ ఎవరిథింగ్ నేను బిఫోర్ ద షూట్ ప్రతి ఒక్కరికి చెప్పా. సో దానివల్ల వాళ్ళ క్యారెక్టర్ నచ్చే చేశారు అందరూ.
అందరు నచ్చే హార్ట్ఫుల్ గా చేశారు అయితే మొత్తానికి. ఎస్పెషల్లీ ఈ కంటెంట్ ఏదైతే ఉందో అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. మీరు ఈవెన్ టీజర్ చూసినా ట్రైలర్ చూసినా అర్థమవుతుంది కొంచెం షార్ట్స్ ని బట్టి. ఓకే, అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు ఎక్కువగా? అది మీరు కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. ఈవెన్ ట్రైలర్ చూసినా మీకు అర్థమవుతుంది. అంటే ఇచ్చిన స్పేస్ కానీ చూపించిన షార్ట్స్ కానీ చాలా క్యూట్ గా ఉంటాయి. ఓకే ఓకే, సో ఆ వాటర్ డ్రాప్ పడి ఒక చిన్న లిల్లీ పుట్ట అమ్మాయిలా మారడం, ఇవన్నీ ఏంటంటే కొత్త షార్ట్స్. ఓకే, ఇప్పుడు దాకా ఇక్కడ ఏ స్క్రీన్ లో లేని స్క్రీన్ లో రానివి. టోటల్ ఏంటంటే మేజర్ క్యారెక్టర్స్ వచ్చి 4 క్యారెక్టర్స్. ఓకే, సో అందులో వచ్చి ఎర్త్, సెకండ్ సన్, తర్వాత వాటర్ అండ్ మూన్. ఈ 4 క్యారెక్టర్స్ ని మనుషుల్లా పోర్ట్రేట్ అయ్యి నలుగురు కలుసుకుంటే ఎలా ఉంటది అనేది సినిమా. యాక్చువల్లీ స్టోరీ ఇంత బాగుంది కదా, మీరు ఎవరికైనా ప్రొడ్యూసర్ కి అప్రోచ్ అయ్యారా మీరు? యా, ఎక్కువ తిరగలేదండి బేసిక్ గా ట్రూలీ. బట్ ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ కి అయితే నేను వెళ్ళి చెప్పాను. బట్ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా నేను జెన్యున్ గా యాక్సెప్ట్ చేశాను. ఏంటంటే ఈ కంటెంట్ కొత్తగా ఉంది, క్యారెక్టర్స్ కొత్తగా ఉంది, విఎఫ్ఎక్స్ చాలా కొత్తగా ఉంది, నంబర్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఏమన్నారంటే ఆయన జెన్యున్ ఫీడ్బ్యాక్ నేను నమ్ముతున్నాను. ఇది చూస్తే స్టోరీ కొంచెం అవతార్ రేంజ్ లో ఉంది, నువ్వు పంచభూతాలు అంటున్నావు అని వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. బట్ నేను చెప్పాను అంటే చూడడానికి కథ అలా ఉంటది, బట్ ఐ కెన్ మేక్ ఇట్ విత్ ఇన్ లెసర్ బడ్జెట్ అని చెప్పాను వాళ్ళకి. బట్ ఓకే, వాళ్ళైతే ఇది ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ లార్జర్ స్కేల్ లోనే తీస్తే అవుతుందని చెప్పారు. సో అందుకుగా నేనే ప్లాన్ చేశానంటే బేసిక్ దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టాను. ఓకే, సో పార్ట్ 1 అనేది ఇప్పుడు టోటల్ మీరు ప్రొడ్యూసర్స్ ని కన్సల్ట్ అయ్యారు, కానీ మీ స్టోరీ విన్నాక ఎక్కువ ఛార్జ్ అవుతుందని రిజెక్ట్ చేస్తారంటారు. యా, రిజెక్ట్ అవుతుంది. ఓకే, దాన్ని మీరు పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మీరు ఓన్ ప్రొడక్షన్ లో తీసుకుంటున్నారు. దీనికి ఎవరన్నా ఫినాన్షియల్ హెల్ప్ చేస్తారా లేదంటే మీరేనా మొత్తము? యా, కంప్లీట్లీ మీరే ప్రొడక్షన్ బై. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 చేయడానికి రీజన్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ కి చెప్తే ఇది చాలా లార్జ్ బడ్జెట్ లో లార్జ్ స్కేల్ లో చేయాల్సిన సబ్జెక్ట్ అని చెప్పాను కదా. సో దానికి గాను నేను వేరే ఎవరైనా కన్విన్స్ చేయాలంటే, ఈ ప్రొడ్యూసర్ గారిని కన్విన్స్ చేయాలంటే అట్లీస్ట్ దాని కైండ్ ఆఫ్ ఒక డెమో లాంటిది చేయాలి ఈ కంటెంట్ మీద. సో దానికోసం నేను ఏం చేశానంటే మేజర్ క్యారెక్టర్స్ రివీల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఒక పార్ట్ 1 కింద చేసి నేను ఓన్ ప్రొడక్షన్ లో చేశాను. మేజర్ కథ ఏదైతే ఉందో పార్ట్ 2 లో ఉంటుంది. దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ దాంట్లో హ్యూజ్ ఉంటాయి అనమాట. సో దాంట్లో వచ్చే క్యారెక్టర్స్ ఈ పార్ట్ 1 లో ఉండవు, మళ్ళీ దాంట్లో కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అని 2 గా డివైడ్ చేశారు కదా, ఇప్పుడు మీరు తీసింది మొత్తం పార్ట్ 1 అంటే అది 10th కి రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 ఎప్పుడు అవుతుంది అసలు? పార్ట్ 2 అనేది ఇట్స్ కంప్లీట్లీ థియేటర్ మూవీ, లార్జ్ స్కేల్ మూవీ అవుతుంది. సో దానికి ప్రొడక్షన్ నేను చూస్తున్నాను బయట. ఓకే, బయట వాళ్ళు ఎవరు? బయట ప్రొడ్యూసర్ అప్రోచ్ చేస్తాను. ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ చేయాలి అంటే ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరు రిస్క్ తీసుకోరు, ఎందుకంటే న్యూ ప్యాటర్న్ లో ఉంది కంప్లీట్లీ. సో అందుకే పార్ట్ 1 నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. న్యూ ప్యాటర్న్ లో ఉంది, ఎవరు చూస్తారు అనే మైండ్ సెట్ లో ఉంటారా? ఎవరు చూస్తారని కాదు, ఈవెన్ ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదండి. అంటే ఎవరైనా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే మనల్ని నమ్మి ఊరికేందుకు డబ్బులు పెట్టాలి కదా. ఓకే, సో అందుకని ఏంటంటే ఆ రిస్క్ నేనే తీసుకున్నాను పార్ట్ 1 కి. మనసా వాచా కర్మణ అంటే ఏంటి? సింగిల్ లైన్ లో చెప్పాలంటే హోల్ హార్టెడ్లీ అంటాం కదా. అంటే మన ఏదైనా ఫ్రెండ్ ని విష్ చేయాలనుకున్నా, ఏదైనా వాడికి ఏదైనా జరగాలనుకున్నా సరే హోల్ హార్టెడ్ గా చెప్తున్నారా, మనసారా చెప్తున్నారా, నువ్వు బాగుండాలరా ఏదైతే మనం చెప్తామో అలా ఇది ఎర్త్ అనే క్యారెక్టర్ మనం అవని అని చెప్తున్నాం ఇక్కడ. సో ఎర్త్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒకరికి చెప్తుంది. అది ఎవరైనా మీరు సినిమాలు చూడండి. మనస వాచ కర్మణ అని పెట్టేశారు కదా, పార్ట్ 1 పార్ట్ 2 గా తీస్తున్నాం అన్నారు, కానీ పోస్టర్ లో మాత్రం పార్ట్ 1 అని లేదు, పార్ట్ 2 అని కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకని మరి? సో అది పార్ట్ 2 ఏదైతే చేయాలనుకున్నామో అది పార్ట్ 1 ఎండింగ్ లో ఆల్రెడీ ఒక 1 minute షూట్ చేసాం మేము. అది పార్ట్ 1 ఎండింగ్ లో మేము ఆల్రెడీ పెట్టాం. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో పార్ట్ 2 ఈజ్ ఏ వెరీ బిగ్ స్కేల్ మూవీ. ఓకే, సో ఇదేంటంటే జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మాత్రమే చేసిన మూవీ పార్ట్ 1 అనేది. పార్ట్ 2 అనేది న్యూ క్యారెక్టర్స్ కొత్తగా ఉంటది. సో ఇందులో ఉన్న క్యారెక్టర్స్ చాలా తక్కువ, రిపీట్ క్యారెక్టర్ చాలా తక్కువ. బట్ దీనికి దానికి ఇది ఒక బ్రిడ్జ్ మాత్రమే పార్ట్ 1 అనేది. ఇప్పుడు పార్ట్ 1 చూసాక పార్ట్ 2 కూడా కంపల్సరీ చూడాల్సిందేనా? యా, డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది పార్ట్ 2 చూడాలి లేదనేది. ఓకే, పార్ట్ 2 కూడా ఎవరు ప్రొడ్యూసర్ దొరకకపోతే మరి? నేను అలా అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ ప్రొడక్షన్ లో ఉండగానే తర్వాత షూట్ మధ్యలో ఉండి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది 18 టేబుల్ మీద కానీ వేరే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ లో చూసి కొంతమంది ప్రొడ్యూసర్ అప్రోచ్ చేయని కూడా ఉన్నారు.
సో విల్ హోప్. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి, మళ్ళీ ఓన్ ప్రొడక్షనా? యా విల్ సీ, దానికి ప్లాన్ చేస్తా డెఫినెట్లీ. ఓకే, ఈ మూవీ తీస్తున్నట్టుగా ఇంట్లో తెలుసా మీకు? యా, అందరికి సపోర్ట్ చేశారా లేదంటే ఎందుకు అవసరమా అన్నారా? లేదు, అట్లేం లేదు. ఫ్యామిలీ సైడ్ నుంచి నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ జంపింగ్ ఇన్ టు సంథింగ్ వెంచర్. ఓకే, దీనికి ముందు ఒక 10 years నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో దే నో మీ వెరీ వెల్, మా ఫ్యామిలీ గురించి. సో ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎలా చేస్తానో మా ఫ్యామిలీకి తెలుసు. సో అందుకే ఇది రిస్కీ కింద వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి. ఓకే, ఇది వ్యాలంటైన్స్ డేకి ఎందుకు రిలీజ్ చేయాలి అసలు? అంటే దానికి రిలేటెడా లేదంటే అసలు మీరు దీనిలో ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ అని ఎడుతూ మూవీని అన్ని చూపించేస్తున్నారు కానీ వ్యాలంటైన్స్ డేకి రిలేటెడ్ అంటున్నారు, అసలు అర్థం కావట్లేదు కదా. వ్యాలంటైన్స్ రిలేటెడ్ అని కాదు, బేసిక్ అంటే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ అంటే ఇది మన సంక్రాంతికి ఒక కైండ్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతాయి. ఓకే, దసరా ప్రతి పండగకి ఒక కైండ్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో వ్యాలంటైన్స్ డే ఏంటంటే ఎక్కువ యూత్ కి సూటబుల్ సబ్జెక్ట్ కాబట్టి సో వ్యాలంటైన్స్ టైంలో పెట్టుకున్నాను. వ్యాలంటైన్స్ డే అనేది February 14th వచ్చింది. సో బట్ మనకి ఏంటంటే రిలీజ్ ఫ్రైడే పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి సో Feb 10th మూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ Feb 14th నేను ప్లాన్ చేసుకోండి. మీరు ఇప్పుడు మనసా వాచ కర్మన అనే మూవీ మొత్తం నేచర్ మీద తీశారు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా నేచర్ మీదనే తీసుకుంటూ వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది కదా, వీళ్ళు ఇదే జోనర్లో తిరగాలి, ఇదే కంటెంట్లో తీయాలని, అట్లా మీరు కూడా నేచర్ మీదనే స్టాంప్ అయిపోయి ఉన్నారా ఏంటి? అలా ఏం లేదు, బట్ ఒకదానికైతే డెఫినెట్గా రైటింగ్లో జాగ్రత్త ఏం తీసుకుంటానంటే కంటెంట్ అయితే రిపీట్ కాని కంటెంట్ అయితే చేస్తాను ఫస్ట్ థింగ్. ఓకే, బట్ ఆల్రెడీ నేచర్ మీద చేసాం కాబట్టి వెంటనే మళ్ళీ నేచర్ మీద చేయలేం. సో టచ్ చేసిన సబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ చేయను. బట్ అందరికీ నచ్చే సబ్జెక్ట్ అయితే తీస్తాను, కమర్షియల్గా తీస్తాను అందరికి నచ్చేటట్టు. సో బేసిక్ ఏంటంటే రైటర్ కాబట్టి వీ కెన్ రైట్ మెనీ కైండ్ ఆఫ్ జోనర్స్. ఇది ఒక జోనర్. సో నా దగ్గర ఇంకా ఆల్రెడీ వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, స్ట్రైట్ అవే కమర్షియల్ ఫిల్మ్స్ కానీ అవి ఆల్రెడీ మల్టిపుల్ స్టోరీస్ నా దగ్గర ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను, బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక టైపు, ఒక టైప్ ఉంటుంది కదా, అంటే సంక్రాంతి ఒక రకంగా ఉంటుంది, దీపావళి ఒక రకంగా ఉంటుంది, ఓకే, న్యూ ఇయర్ ఒక రకంగా ఉంటుంది. సో ఆ టైప్లోనే స్టోరీస్ కూడా అలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం. షూటింగ్ చేసేటప్పుడు లొకేషన్స్ రిజెక్ట్ చేస్తారు కదా, అట్లా మీకు రిజెక్ట్ చేసిన లొకేషన్స్ ఏమైనా ఉన్నాయా? రిజెక్షన్ అంటే ఒక లొకేషన్ పర్టికులర్లీ నాకు నర్సరీ కైండ్ ఆఫ్ లొకేషన్ కావాలి, కొంచెం చూడడానికి అందంగా ఉండాలి, మొత్తం నేచర్ కాబట్టి. సో అది సెట్ చేద్దామా అంటే అది అంత ఈజీగా అయ్యే పనిలే లేదు. బట్ ఆల్రెడీ ఉన్న నర్సరీ అని చూస్ చేసుకుందామంటే అది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో లేదు. సో దానికోసం ఆల్మోస్ట్ ఒక 1 month తిరిగాం. సో తిరిగి తర్వాత ఆ నర్సరీ లొకేషన్స్ కోసం, ఆ లొకేషన్ కోసం తిరిగి ఆ కైండ్ ఆఫ్ మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కావాలో ఆ టైప్ కొంచెం నర్సరీని కొంచెం డెవలప్ చేసుకుని అలా లొకేషన్కి అయితే అలా చేసాం. బట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే అది ఎక్స్టీరియర్ అవడం వల్ల కొన్ని షూట్ చేసేటప్పుడు వర్షాకాలం, సో దానివల్ల ఏమవుతుంది కొంచెం ప్రొడక్షన్ లాస్ అయింది. ఐ మీన్ వాన పడడం, మనం పర్ డే ఎంత అని అనుకుంటాం కదా, ఇన్ని షార్ట్స్ చేయాలి, ఇన్ని సీన్ తీయాలనుకుంటాం కదా, అంతా ఒక 2 days అయితే అక్కడ లాస్ అయింది, బడ్జెట్ లాస్ అయింది వర్షం వల్ల, అంతే తప్ప రిమైనింగ్ అంతా యాజ్ పర్ ప్లాన్. మూవీది టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది అన్నారు కదా, అవి దేనిలో ఉన్నాయి, ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు? ఓకే, లిరికల్ లడ్డు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, దాంట్లో కంప్లీట్లీ మనం అంటే మూవీ ఒకటే ఓటీటీకి వెళ్తుంది. ఓకే, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో? ఓటీటీ వచ్చి క్లాసీ ఓటీటీ అని ఒక ప్రైవేట్ యాప్ ఉంది, దాంట్లో రిలీజ్ అవుతుంది. దాంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఓటీటీ, అది ఇప్పటి నుంచి మల్టిపుల్ కంటెంట్స్ ఉన్నాయి, తెలిసిన ఫ్రెండ్స్ కూడా దాంట్లో ఆల్రెడీ రిలీజ్ చేసినవి ఉన్నాయి. సో రెస్పాన్స్ అయితే బాగుంది అందులో. ఓన్లీ థింగ్ ఏంటంటే దానికి మనం ఏం సబ్స్క్రిప్షన్ ఏం చేయం అసలు. ఆడియన్స్ ఏంటంటే మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ అట్లా ఉంటుంది, అలాగేం లేదు. కంటెంట్ ఈజ్ ఫ్రీగా చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఆడియన్స్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఫ్రీగా చూస్ చేయొచ్చు, ఏ రీఛార్జ్ ఉండదు, ఏ పంచాయతీ ఉండదు, అంతే రైట్. ఓకే, సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి క్లాసీ ఓటీటీ అనుకోండి, CLASC. ఓకే, CLASC. ఓకే, సో ఓటీటీ అది మీరు లాగిన్ చేసుకుంటే దాని కంటెంట్ మల్టిపుల్ కంటెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి కొన్ని. సో యూ కెన్ వాచ్ ఫ్రీలీ. ఈ మూవీలో ఒకటే సాంగ్ ఉంది కదా, రైట్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అసలు? మ్యూజిక్ డైరెక్టర్ పేరు కరణం శ్రీ రాఘవేంద్ర అని చెప్పి. ఆయన మీ ఫ్రెండా?
తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ నుంచి తీసుకున్నా, అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ డైరెక్ట్స్ కొంతమంది ఉన్నారు. ఓకే సో ఆయన ఆల్రెడీ రెగ్యులర్ మూవీస్ చేస్తున్నారు ఆయన. ఓకే సో రీసెంట్గా స్వా అనే ఒక మూవీ, థియేటర్ మూవీ, కథాలేఖన ఆయన ఒక మూవీ, కన్నడ మూవీ కూడా చేశారు. ఆయన మల్టిపుల్ స్టేట్స్లో చేస్తున్నారు. ఓకే సో బెటర్ మ్యూజిక్ గురించి నేను మాట్లాడకన్నా ఆయన మాట్లాడేది బెటర్. సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసారు. హాయ్ సార్. హాయ్ అండి. మీ నేమ్? కరణం శ్రీ రాఘవేంద్ర. కరుణం శ్రీ రాఘవేంద్ర, కేఎస్ఆర్. ఓకే. మీది ఎన్నో ఫిలిం మ్యూజిక్? ఇదైతే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అండి, లైక్ చాలా చేశాను. సో నంబర్ కౌంట్ అయితే లేదు. తమిళ్ అనుకుంటా కదా మోస్ట్లీ మీరు మ్యూజిక్? కన్నడ తెలుగే ఫస్ట్. సో ఇక్కడ చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ వేసాను. సో మొన్న రీసెంట్గా పెద్ద ఫ్యూచర్ ఫిలిం వచ్చేసి స్వా రిలీజ్ అయింది. తర్వాత రీసెంట్గా కథాలేఖన అని కన్నడ మూవీ రిలీజ్ అయింది. సో మధ్యలో ఇవి ఓటీటీ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నాను. ఓటీటీ ఫిలిమ్స్. ఒకసారి మ్యూజిక్ గురించి, సాంగ్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఫుటేజ్ షూట్ చేసిన ఫుటేజ్కి లిరిక్స్ రాసింది. సో ఫుటేజ్ చూసి లిరిక్స్ రాసి అలాగే ట్యూన్ కంపోజ్ చేసుకున్నాం అనమాట ఫస్ట్. సో ఆల్రెడీ షూట్ అయిపోయింది కాబట్టి నాకేంటంటే ఫుటేజ్ చూడడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది లిరిక్స్ రాయడానికి. సో తర్వాత కాన్సెప్ట్ వైజ్ వచ్చేసి చాలా మంచి కాన్సెప్ట్ అండి, లైక్ యూనో కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఫిలిం అండ్ ఆన్ సన్ అండ్ అర్త్. సో మన డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పి ఆ కొన్ని ఫుటేజెస్ చూపించగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ సో దట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ ఫిలిం అని. సో దాంతోపాటే అది చూసి సో తనకి ఏం కంటెంట్ కావాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ సాంగ్ పెట్టాలి ఏంటి అని చెప్పి తను మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నేను సాంగ్ కంపోజ్ చేసుకొని లిరిక్స్ రాసుకొని ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. లిరిక్స్ కూడా ఏంటంటే నేను రాసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిక్స్ అనమాట. లైక్ యూనో నిన్న సాంగ్ రిలీజ్ అయింది, మంచి అప్లాజ్ వస్తుంది దానికి. ఒకసారి ఒక లైన్. కని విని ఎరగని కలయిక కలిసేగా చిరు చినుకుల సవ్వడిలో కుదురుగా కూడిన జంట కుదుపుగా కదలని తరుణంలో ఒక్కో ఘడియే లెక్కెడుతూ ఎదురే చూసా నీ కోసం కన్నా ఒప్పుకోనందే నా మనసే నిన్నే చూడని ఏ నిమిషం అయినా ఉదయానికై వేచే తొలివేకువై ఉన్నాయిలా నీ కిరణాలతో నన్నే అణు అణువు పులకించనీరా మనసా వాచా కర్మనా నిన్నే ప్రేమిస్తున్నా చిటికెన వేలే పట్టి నడిపించరా వీరాధీరా మనసా వాచా కర్మనా నన్నే అర్పిస్తున్నా నల్ల పూసే కట్టి ఏలేసుకో ఈ భారానంతా. ఇది టైటిల్ సాంగ్ అండి. ఈ సాంగ్లోనే టోటల్ యూ కెన్ అండర్స్టాండ్ దాంట్లో ఏముంది, సో ఆ క్యారెక్టర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. సో ఇది ఫిమేల్ సోలో కాబట్టి సో ఒక అవని అనే క్యారెక్టర్ ఎవరి కోసం వాడుతుంది ఏంటి అనేది ఇదన్నమాట టైటిల్ సాంగ్ ఇది. సో లిరిక్స్ కూడా బాగా డెప్త్గా అర్థమైందంటే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఫీమేల్ వర్షన్లో వచ్చింది కదా, ఎవరు పాడారు సాంగ్? సో నాదప్రియ అని తను ఆల్రెడీ నాకు ఒక 5 సాంగ్స్ పాడింది, చాలా మూవీస్లో కూడా పాడింది. సో అమ్మాయి పాడింది సాంగ్ నాదప్రియ అని, చాలా అద్భుతంగా పాడింది. ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఈ పాటలో లైక్ ఎక్కువ హంగామా చేయకూడదు, ఎక్కువ మన రిథమ్స్ కూడా చూసుకున్న తర్వాత వాయిస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం మెయిన్ ఈ సాంగ్ కంపోజిషన్లో. మీరు సాంగ్ వింటే సాంగ్ మొత్తం వాయిస్ లీడ్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. సో ఆ నవ్వడం కానీ చాలా ఎక్స్ప్రెషన్స్ చిత్ర గారి మాదిరి పాడింది నాదప్రియ. సో ఈ పాట వింటే ఖచ్చితంగా అమ్మాయి వాయిస్కి ఫిదా అవుతారు అందరు ఖచ్చితంగా. చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో, నవ్వడం కానీ తర్వాత ఆ మనసావాచ కర్మని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు టైటిల్ కదా. సో ప్రతి టైటిల్ ఏంటంటే టైటిల్ హిట్ చేసాం. సో ఆ టైటిల్ హిట్ చేసిన ప్రతిసారి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, బాగా గమనిస్తే ప్రతి దానికి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అనమాట. సో చాలా బాగా పాడింది అమ్మాయి నాదప్రియ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలానే సక్సెస్ అవ్వాలి సాంగ్స్లో అనేసి.
నేచర్ మీదనే కంటెంట్ కాకుండా డిఫరెంట్గా కంటెంట్స్ తీసి జనాలను మొత్తం ఎంటర్టైన్మెంట్ చేయాలని డెఫినెట్గా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మన ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినమ్మటే చాలా మంది ముంగటికి వస్తారు నాకు తెలిసి, డిఫరెంట్ కంటెంట్ కాబట్టి. ముంగటికి వచ్చినాక సెకండ్ కంటెంట్కి చాలా మంది ప్రొడ్యూస్ చేయడానికి అందరు ముంగట రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మనసు వచ్చాక నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.